దేవదేవుని యొక్క మాటలు వినుటకు దేవుడు అవకాశం ఇచ్చారు. దేవునికి కృతజ్ఞతలు. సమూయేలు రాసిన 2వ గ్రంథము, దేవుని మాటలు విందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసలేను. చిన్న ప్రార్థన. దయగల ప్రభువానికి స్తోత్రాలు. చదువుతున్న లేఖన భాగం ఉంది తండ్రి. ఇందులో ఉన్న విషయాలు మా దృష్టికి తీసుకొని వచ్చి మమ్మల్ని తండ్రి ఆత్మీయతలో బలపరచండి, మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. రాబోయే కాలంలో నీ కోసం ఎలా బ్రతకాలో నేర్పించండి తండ్రి. నీ రాక కోసం మేము సిద్ధపరచండి. నీ ఉండే నిత్యత్వం కోసం మేము ప్రయాసపడుతున్నాము. మా ప్రయాస వ్యర్థం కాకుండా తండ్రి నీ సారూప్యంలోకి మార్చి ఈ వాక్యం ద్వారా మాకు మాట్లాడమని యేసు ప్రభు పేరట ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి పరిస్థితి చాలా భయంకరంగా కనబడుతుంది దేశంలో. మనకందరికీ తెలుసు. మరి మనం ఎంతో జాగ్రత్తగా అనేక విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. మిమ్మల్ని చంపు ప్రతి వాడు దేవుని సేవ చేస్తున్నాను అని అనుకునే కాలము వచ్చుచున్నదని యేసు ప్రభు చెప్పాడు. నిజంగా అలాంటి సన్నివేశాలే ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ప్రభు కోసము మరి హతసాక్షిగా ప్రవీణ్ పగడాల గారు మరి ఆ విధంగా యాత్ర ముగించడం ఎంతో బాధాకరం. మేమైతే తెలిసిన మరుక్షణం నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం ఇంతవరకు ప్రకటన చెప్పినట్టు. ప్రార్థనే మన యొక్క ఆయుధం, ప్రతీకారం మన యొక్క ఆయుధము కాదు. కాబట్టి మరొక వైపు మొన్నటి దినము శుక్రవారం 12 గంటలకు థాయిలాండ్, బ్యాంకాక్, మయన్మార్ దేశాల్లో భయంకరమైన భూకంపాలు జరుగుతున్నాయి. దాదాపు మయన్మార్ అనే దేశంలో భూకంపం అతి దారుణంగా జరిగిందని మరి వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెన్ ఫినిక్స్ అనే ఒక లేడీ, ఆమె చెప్పిన మాట ఏంటంటే మయన్మార్లో జరిగినటువంటి భూకంపము 334 అణుబాంబులతో సమానమని చెప్పింది. 334 అణుబాంబులతో సమానం. దేవుని యొక్క కోపాన్ని ఈ లోకంలో ఏ మనిషి భరించలేదు. ఏదో కొంచెం ఆరోగ్యంగా ఉన్నాం, కొంచెం శరీరంలో సత్వం ఉంది, దేవుని ఎదిరిస్తాం. కానీ ఆయన యొక్క విశ్వరూపం మనం చూడాలి అంటే పిల్లరా మనతో కాదు. దేవుడు చాలా గొప్పవాడు, దేవునికి భయపడాలి. ఈ శరీరము రేకెత్తిస్తున్నటువంటి భోగాల చేత మానవుడు దేవుడు దూరం కాకూడదు. దేవుడు దూరం అయితే 60-70 సంవత్సరాల దూరం అయ్యేది. ఆ తర్వాత ఈ 60-70 సంవత్సరాల జీవితంలో ఏమైతే చేశామో దాని ప్రతిఫలము అనుభవిస్తాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం, గొప్ప భాగ్యం ఇది. అనేక దేశాల్లో భూకంపాలు, రానున్న రోజుల్లో హైదరాబాద్, విజయవాడ 2 ప్రాంతాలు కూడా భయంకరమైన భూకంపం సంభవించబోతుంది అని వార్తలు వచ్చాయి. దేవుని యొక్క రాకడ, ప్రకృతి వైపరీత్యాలు, మరి ఈ భయంకరమైన కష్టకాలంలో మనము కూడా ఏ రీతిగా వెళ్ళిపోతామో లోకాన్ని విడిచి మనకు తెలియదు. ఉన్న కొద్ది కాలము దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుట అది క్షేమకరం. యాత్ర ముగించిన తర్వాత మనం ఎంత కన్నీరు కార్చిన లాభం లేదండి. అందుకే మనం చదువుకున్న భాగంలో కూడా ఏమని రాయబడిందంటే సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు యుద్ధం జరిగింది. ఎంతకాలం జరిగింది యుద్ధం? బహుకాలము యుద్ధం జరుగుతూ వచ్చిందండి. బహుకాలం జరిగింది యుద్ధం. మనిషి జీవితంలో కూడా
ఈ జీవిత కాలము యుద్ధ రంగమే. ఏబు 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారంటే, నరుల కాలం భూమి మీద యుద్ధ కాలం. ఇది ఎవరితో యుద్ధం చేస్తున్నాం? ఎవరితో యుద్ధం చేయకపోయినా యుద్ధాలు మన దగ్గరికి వస్తాయి. సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధం జరిగింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యము కలగజేసేదను. ఇక్కడ కూడా యుద్ధం కనబడుతుంది. ఎవరెవరికి? తాము సంతానానికి, స్త్రీ సంతానానికి. చదువుకున్న భాగంలో దావీదు సంతానానికి, సౌలు సంతానానికి యుద్ధం బహుకాలం జరిగింది. ఇక్కడ ఎవరి సంతానం జరుగుతుంది? స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి వైర్యం అంటే యుద్ధం బహుకాలము జరుగుతూనే ఉంది. రాజులు రాసిన మొదటి గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం. రాజులు రాసిన మొదటి గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనంలో, వారు బ్రతికినంత కాలం రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. ఇక్కడ యుద్ధమే. ఎవరెవరికి? ఇక్కడ యరొబాముకి, రెహబాముకి బహుకాలం యుద్ధాలే. సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు యుద్ధం జరుగుతుంది. స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి యుద్ధం జరుగుతుంది. రెహబాముకు, యరొబాముకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో చిన్న మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ ఎస్తేరు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులకందరికి తెలపగా అతని యొద్దనున్న జ్ఞానులను, అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికారం నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. అతని మీద నీకు జయము కలగదు. ఇక్కడ ఎవరెవరికి యుద్ధాలు ఉన్నాయి? మొర్దెకైకు, హామానుకు యుద్ధం. తరువాత రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 15వ అధ్యాయం రాసుకునే చాలు 16వ వచనంలో ఆసాపును, తర్వాత బయష రాజుకును యుద్ధాలు, బహుకాలం యుద్ధాలు. ఈ సందర్భాలు అన్ని ధ్యానం చేయలేము, కానీ గుర్తు చేస్తున్నాను సోదరులారా. ఇది యుద్ధకాలం. ఇది మనతోనే ప్రారంభమైన యుద్ధకాలం కాదండి. మనతోనే ప్రారంభమైన యుద్ధము కాదు. ఇది ఆది కాలంలో నుంచే ఇది యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధ కాలంలో ఎవరు విజేతగా నిలుస్తారు? జెరుషా మాట్లాడుతుంది, హామాను యొక్క భార్య, మొర్దెకై గనక నువ్వు యుద్ధం చేస్తే అతని మీద నీకు విజయము కలగదు. ఒక భార్య చూడండి, తన భర్త గురించి మాట్లాడుతుంది, హామాను గురించి. జెరుషా, మొర్దెకై మీద నువ్వు యుద్ధం చేస్తే నీకు విజయం కలగదు. నిజంగా క్రైస్తవుల పట్ల ఈరోజు యుద్ధాలు, ఈ యుద్ధం ఈరోజే ప్రారంభమైందని అనుకోవడం కాదండి. మొదటి శతాబ్దం నుంచే, అప్పటి నుంచే కాదండి. ఎక్కడ పాము సంతానానికి, స్త్రీ సంతానానికి యుద్ధం. ఆది కాండము రాయబడక మునిపే యోబు గ్రంథం రాయబడింది కదా. యోబు గ్రంథకర్తనే చెబుతున్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అని చెబుతున్నారు. నిజంగా ఈ యుద్ధం అనేది ఈ యొక్క ప్రభు కోసము హతసాక్షి అయిపోయాడు అన్నది ఇది కొత్తేం కాదు వినడానికి. ఎన్నో మనం చదువుకున్నాం, విన్నాం. ధైర్యం వహించి ముందున్న పరిచర్య కోసం మనం వెళ్ళిపోవలసిందే.
నాగిటి మీద చేపించిన వాడి వెనకకి తిరిగి చూడడు. చావైనా రేవైనా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరుగుతుంది. అయితే సౌలు కుటుంబము రోజు రోజు ఏమవుతుంది? నీరసిల్లిపోతుంది. దావీదు కుటుంబం మాత్రం అంతకంతకు వర్ధిల్లుతుంది. దయచేసి ఈ మాట మన హృదయంలో ఉండాలి. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, లోకం నుంచి కావచ్చు, సాతాను నుంచి కావచ్చు, ఏ వైపు నుంచి ప్రభువు కోసం శ్రమలు వచ్చినప్పుడు అందులో విజయం మనదే. మనమే వర్ధిల్లుతాం. ఒకరోజు కృషించిపోవచ్చు, ఒక సంవత్సరం కృషించిపోవచ్చు, కానీ ఒకరోజు విజయం అనేది దేవుడు మనకే ఇస్తాడు. ఇక్కడ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు సౌలు కుటుంబం నీరసిల్లిపోయింది, దావీదు కుటుంబము మరి వర్ధిల్లుతూ వచ్చింది. ఈ సందర్భంలో మనం నేర్చుకోదగ్గ పాఠాలు ఏమిటి అంటే, సౌలు కుటుంబము సాతాను కుటుంబానికి గుర్తుగా ఉంది. సౌలు కుటుంబం సాతాను కుటుంబానికి గుర్తుగా ఉంది. దావీదు కుటుంబం పరమ దావీదైనటువంటి యేసుక్రీస్తు యొక్క కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. అయితే మనమంతా కూడా పరలోకపు యేసుక్రీస్తు యొక్క కుటుంబం. ఎఫెసీ పత్రికలు అంటాడు, పరలోకమందున్న కుటుంబం, భూ సంబంధమైన కుటుంబం, శరీరానుసారం లోకస్తులు, వీరితో ఎప్పుడు కూడా మనకు వైర్యమే ఉంటుంది. రాజీ పడకుండా జీవించడమే విజయం అంటే. భక్తి జీవితంలో రాజీ అనేది ఉండకూడదు. నిజంగా పగిడాల ప్రవీణ్ గారు ఏ విషయంలో కూడా రాజ్యపడలేదండి. నేను అంటే ముఖాముఖిగా పరిచయం లేకపోయినా దాదాపుగా 2013 నుంచి నేను అతనితో టచ్లో ఉన్నాను. ఇక్కడ ఈ ఏరియాలో నేను అప్పుడు అసెంబ్లీలో నుంచి కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత చాలా డిబేట్లో చాలా అంశాల మీద అతన్ని నేను ఎక్కువ ఫాలో అయ్యాను. ఏ విషయంలోనైనా ఇలా సత్యం కోసం నిలిచినవాడు. అతను మాట్లాడుతుంటే ఎదుటివానికి సమాధానం చెప్పలేక విని ఏ విధంగా సంబంధించుదుమా అంటారు చూడండి యేసుప్రభువు గారిని. అలాగే అనుకునేవాళ్ళని. సమాధానం లేదు అవతల, వీన్ని ఎట్లా చేయాలా, ఏం చేస్తే నోరు మూసుకున్న తప్ప శరీరాన్ని కనపరిచేది అవతల ఆధారాలు లేవు. నిజంగా మన దేవుడు గొప్పవాడు. మనం నమ్మినటువంటి సిద్ధాంతము బైబుల్ చాలా విలువైనది. మనము కాపాడుకోవాలి, భక్తి కలిగి బ్రతకాలి. ఈ లోకంలో ఏది కూడా మరి మన పరలోకానికి నడిపించాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదు కుటుంబం అంతా సౌలు కుటుంబం మీద విజేతగా నిలిచింది. దావీదు ఎలా విజేతగా నిలిచాడు? 2 విలువైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దావీదు తన జీవితంలో ఎట్లా విజయం సాధించాడు, తన విజయం చేసిన తన విజయానికి కారణమైనటువంటి వస్తువులు ఏంటి, ఆ 2 విషయాలు చెప్తాడు. ఆ 2 విషయాలు చదువుకొని మనం ముగించుకుందాం. పరమగీతములు 4వ అధ్యాయము, పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయము. దయచేసి వాక్యం మీద చాలాగా మనసు పెట్టండి. చాలా లోతైన విషయాలు మనం ఇందులో వింటాం. పరమగీతములు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. జయసూచకములను ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాళ్లను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము అని మాట్లాడుతున్నాడు సొలొమోను. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి పిల్లరా, జయసూచకము నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాళ్లను శూరుల కవచములన్నీ వ్రేలాడు ఆ గోపురముతో నీ కందము సమానము అని మాట్లాడుతున్నాడు సొలొమోను. దీని యొక్క అర్థం ఏమిటంటే, దావీదు మహారాజు అంట తాను యుద్ధములో గెలిచిన తర్వాత ఒక గోపురాన్ని కట్టించాడంట. యుద్ధంలో ఎప్పుడైతే విజేతగా నిలిచాడో అప్పుడు ఒక గోపురాన్ని కట్టించి అది జయ సూచకగా ఉండటం. అంటే ఈ గోపురం నేను కడుతున్నానంటే నా విజయానికి ఇదొక గుర్తు. అయితే ఆ గోపురం చుట్టూత ఏం రేలాడదీశాడు?
నెంబర్ 1 డాల్, నెంబర్ 2 ఏముంది అక్కడ? శూరుల కవచాలు. డాళ్లతోనూ కవచాలతోనూ ఆ గోపురాన్ని అలంకరించాడండి. అది దేని గుర్తుగా ఉంది, దేనికి చిహ్నంగా ఉంది అంటే విజయానికి గుర్తు. జయ సూచకములుగా ఉండుటకు దావీదు ఒక గోపురాన్ని కట్టించాడు. ఆ గోపురం చుట్టూత డాళ్ళు కవచాలు వేలాడదీశాడు. అమ్మా, అది ఎలాగో నీ యొక్క కందరము కూడా దానితో సమానం అని మాట్లాడుతున్నాడు. నిజంగా దీని భావం ఎప్పుడైనా మనం విన్నాము? దీని అర్థం ఎప్పుడైనా మనం విన్నాము? దావీదు అనే రాజు ఎక్కడ విజయం చేయించాడు, ఎక్కడ గోపురం కట్టించాడు రాయబడిందా? బైబిల్లో కనబడదా సన్నివేశం? కానీ దానికి గుర్తుగా సొలొమోను మహారాజు తాను మందిరం కట్టించేటప్పుడు ఏం చేశాడంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. 9వ అధ్యాయము 15వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం. 15, 16 కలిసి ఉంటాయి, అందులో ఉంటాయి. చూద్దాం ఒకసారి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం. త్వరగా అందించండి, సమయం మనకు తక్కువగా ఉంది. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టింది. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడములను చేయించింది. ఒక్కొక్క కేడమునకు 300 తులముల బంగారము పట్టిను. చూడండి, తన తండ్రి అంట దావీదు విజయములో, ఆ యుద్ధములో విజయం పొందిన తర్వాత విజయానికి సూచనగా ఒక గోపురాన్ని కట్టించాడు. ఆ గోపురం చుట్టూత కవచాలు వేలాడుతూ ఉన్నాయి, తర్వాత డాళ్ళు వేలాడుతూ ఉన్నాయి. దాని అర్థం ఏమిటంటే, నాకు విజయాన్ని ఇచ్చింది ఆ డాళ్ళు, నాకు విజయాన్ని ఇచ్చింది ఆ కవచాలు, నా తండ్రికి విజయాన్ని ఇచ్చింది ఇవే అని ఇక్కడ సొలొమోను రాజు కూడా మరి పిల్లల తొలముల వెండి ఆ బంగారముతో డాళ్లను, కవచాలు, కేడమంటే కవచాలను చేసి ఆ మందిరము చుట్టూత గుర్తుగా ఉంచాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు పిల్లల ఆ గోపురం మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క డాలు ఏమిటి? యుద్ధ రంగములో దావీదుకి విజయం ఇచ్చినటువంటి డాలు దేనికి గుర్తుగా ఉంది? ఆ రోజు ఆ యొక్క సులమితి తన యొక్క కందరము అన్నాడు. కందరం మీద డాలను కూడా నువ్వు వేలాడ తీసుకో అని మాట్లాడుతున్నా. కందరము అంటే అర్థము కందరము మెడ. ఈ మెడ భాగం నుంచి ఉండేటువంటి ఈ కంఠాన్ని కూడా కందరముతో సమానంగా పోలుస్తారు. కందరము అంటే కంఠం, రెండవది మెడ. ఈ 2 అర్థాలు వస్తాయి. అయితే కనబడే ఈ కంఠానికి, కనబడే ఈ మెడకు బంగారం కాదు వేలాడ తీసేది, వెండి కాదు వేలాడ తీసేది, విశ్వాస డాలును వేలాడ తీయాలి. కవచాలు ఈ కంఠము చుట్టూతా ఉండాలి. అమ్మా, నీ యొక్క కవచం, నీ యొక్క డాలు నీ కంఠము చుట్టూ వేలాడుతూ ఉండాలి. అదే నీ జీవితానికి విలువనిస్తుంది, అదే నీ జీవితానికి విజయం తెస్తుంది. ఈ యుద్ధ రంగంలో, ఈ పోరాట రంగంలో నీ మెడ చుట్టూ వేలాడబడవలసినది ఏది అంటే డాళ్ళు, కవచాలు. డాళ్ళు వేలాడుతూ ఉన్నాయి ఆ యొక్క గోపురం చుట్టూ. అయ్యా, డాళ్ళు చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే విజయం. విజయం ఏమిటా డాలు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకునుడి. చాలండి. ఈ కంఠము చుట్టూత, ఈ కందరము చుట్టూత డాళ్ళు ఉండాలి అన్నాడు. ఆ రోజు గోపురము చుట్టూత డాళ్ళు ఎలాగైతే వేలాడదీశాడో దావీదు, సొలొమోను, అలాగే
ఆ గోపురం అనగానే ఈ కంఠం, ఈ కందరానికి డాళ్ళు వేలాడదీయబడుతూ ఉండాలి. ఆ డాళ్ళు దేని గుర్తుగా ఉందంటే పౌలు అంటున్నాడు విశ్వాసమనే డాళ్ళు. ఈ కంఠములో ఏముండాలండి? ఇప్పుడు ఈ కంఠములో ఉండవలసింది విశ్వాసం. విశ్వాసముతోనే విజయాన్ని మనం పొందుకుంటాం. విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైన అసాధ్యం. ఎన్ని మార్లు మందిరానికి వచ్చినా, ఆరాధన చేసినా, ప్రియులారా, మన జీవితంలో విశ్వాసం లేకపోతే అది వ్యర్థము. నీ యొక్క జీవితంలో ఈ విశ్వాస యాత్రలో మన యొక్క విజయం, మన యొక్క ఆయుధం ఏమిటంటే డాళ్ళు. అది విశ్వాసం. విశ్వాసం ఎలా ఉండాలి మన కంఠంలో విశ్వాసం? ఏవేలు గ్రంథము చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. ఏవేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము మాట్లాడుతూ భక్తుడు అంటున్నాడు. ఏవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము చదువుతాను. నీవు కర్రులను చెడగొట్టి ఖడ్గములు చేయు, నీ కోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయు. బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను. ఈ కంఠంలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఈ కంఠంలో, ఈ కందరములో విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనే డాళ్ళు మన యొక్క కంఠంలో ఉంటే ఎంత మంది శత్రువులు వచ్చినా విషయం మనదే. భయపడం. ఇప్పుడు ఏమనుకోవాలంటే ఒక వ్యక్తి తాను శరీరక్తిగా బలహీనంగా ఉన్నా తన యొక్క దేవుని కోసం నిలబడినప్పుడు మనకంటే 1000 రెట్లు శ్రమలు, శత్రువులు వచ్చినా నేను బలహీన కదా, వాళ్ళు జయించలేను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అక్కడ ఏమంటున్నాడు? నేను బలహీనుడను అని ఎప్పుడు కూడా అనుకో. బలహీనుడు నేను బాలాఢ్యుడను అనుకోవాలి. మనకు ఎంత బలహీనంగా ఉన్నా చూడండి పిల్లరా, ఈ క్రైస్తవం అనేది మన దేశంలో చాలా తక్కువ శాతం ఉంది. కొద్దిమంది ప్రభు కోసం నిలిచారు. ఎక్కువ శాతం 80% శాతము హిందువులు ఉన్నారు. బలహీనుడు ఇప్పుడు ఏమనుకోవాలి? మనం బలహీనంగా ఉన్నాం కదా మనుష్య రీతిగా. మనం ఇప్పుడు ఏమనుకోవాలి? ఎప్పుడు కూడా మనం బలహీనము కాదు, మనం బాలాఢ్యులము. విషయం మనదే. మన కంఠములో ఈ విశ్వాసం ఉంటే పిల్లారా, 1వ శతాబ్దం నుంచి మనం చూస్తున్నాం. ఆయన శేషం మిగిలి ఉంటుంది, దేవుని శేషం మిగిలి ఉంటుంది. మన కంఠంలో విశ్వాసం ఉండాలి. మనం బలవంతులం అనుకోవాలి. అయ్యో నాకు ఈ బాధ వచ్చిందని కురిగిపోదు, అయ్యో నాకు ఈ శ్రమ వచ్చిందని కురిగిపోవద్దు. సంఘము కోసము, దేవుని కోసము నువ్వు నిలబడ్డప్పుడు నీ కుటుంబం వారే శత్రువులు అవుతారు, నీ బంధువులే శత్రువులు అవుతారు, నీ యొక్క కాలనీ వారు నీకు శత్రువులు అవుతారు. నువ్వు నమ్మిన సత్యము కోసం ఎప్పుడైతే నువ్వు నిలబడతావో బలవంతుడుగా, దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు నిలబెడతాడు. దావీదును తరుముతూ ఉన్నాడు సౌలు. తన జీవిత కాలంలో యుద్ధం జరుగుతుంది కదా, తరుముతూ ఉన్నాడు. 21 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది దావీదు మీద. దేవుడు కాపాడుతూనే వచ్చాడు. తరుముతూ అరణ్యములో వెళ్ళిపోతూ ఉంటే దావీదు ఒక పాట పాడాడు తన కంఠం నుంచి. ఏమని పాడాడో చూడండి. 23వ కీర్తన 6వ వచనం. 23వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 23 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము దేవుని యొక్క సన్నిధిలో నివాసం చేస్తా. కానీ ఇప్పుడు ఎక్కడున్నాను? అరణ్యములో ఉన్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను? వాగుల్లో ఉన్నాను. శత్రు భయం చేత కర్మపడుతున్నాను. అయితే ఒక రోజు వస్తుంది, నేను దేవుని యొక్క మందిరములోనే ఉంటాను చిరకాలము. తర్వాత చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చును. దావీదు బ్రతుకుతున్న దినాల్లో ఏమి వెంట వచ్చాయి? క్షేమాలు వెంట వచ్చాయా? క్షామం వెంట వచ్చిందా? క్షామం, కత్తులు, ఈటెలు అతని వెంట ఉన్నాయండి. తరుముతున్నారు కత్తులు, ఉరియాలు పట్టుకొని. అతని వెంట వచ్చేవి క్షేమం కాదండి, క్షామం, ప్రాణభయం. వెంటాడుతున్నారు.
అయ్యా నేను రాజును ఎంతో నమ్ముకోండి, నమ్మి నమ్మి మనసులను నమ్మి అని పాట పాడలేదండి. ఏం పాడుతున్నాడు? కృపాక్షేమాలే నా వెంట వచ్చును. ఇది విశ్వాసం. మన కంఠంలో ఉండవలసిన మాట ఇది. లోకమే ఏకమై మన మీదకి వచ్చిన ఇలా క్షేమంగా నా దేవుని దగ్గర నేను ఉంటాను. ఈ విశ్వాసపు వాక్కు ఈ కంఠం మీద వేలాడుతూ ఉండాలి. బలహీనం కాకూడదు, బలవంతమై ఉండాలి. అంత మాత్రమే కాదండి, విశ్వాసపు వాక్కు ఇంకా ఎలా ఉండాలి అంటే 71వ కీర్తన చూడండి 20 వచనం. 71వ కీర్తన 20 వచనం. 71వ కీర్తన 20 వచనం. అనేకమైన కఠిన బాధలను నాకు కలగజేసిన వాడా, నీవు మమ్మను మరలా బ్రతికించెదవు. ఈ మాట ఉండాలని మన జీవితంలో. ఇక్కడ దావీదు పలికిన మాట చూడండి, అనేకమైన కఠిన బాధలు మాకు కలగజేసిన వాడా. బాధలు ఎవరు కలగజేశారంటే ఇప్పుడు దేవుడే. అయినా ఏమంటున్నాడు? నీవు మరలా మమ్మను. ఏం దేవుడండి ఇంత బాధగా నించాడు, ఇంకా నన్ను బ్రతికిస్తాడా అనే అపనమ్మకం ఉండదు. కంఠములో చచ్చిపోయే చివరి శరమైనా సరే దేవుడు నన్ను బ్రతికిస్తాడు. అనేకమైన కఠినమైన బాధలు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదు. భూమి యొక్క అగాధ స్థలము నుండి నీవు మమ్మను పైకి లేవని. ఇంత విశ్వాసం, ఇదే విశ్వాసపు డాలు. ఇలాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఎంత శ్రమలు వచ్చినా, ఏ విధంగా శ్రమ పెట్టినా, శత్రువు, అంధకార సంబంధము, లోకనాలు, దురాత్మల సమూహం ఎంత వెంటాడినా మన జీవితంలో ప్రియులారా ఈ విశ్వాసం ఉండాలి. మమ్మల్ని బ్రతికిస్తావు, మమ్మల్ని లేపుతావు, అగాధంలోనికి వెళ్ళి నన్ను పైకి తీసుకుని వస్తావు. ఇంకొక మాట గుర్తు చేస్తాను యోబు గ్రంథంలో విశ్వాసపు డాలు గురించి. 14వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. 14వ అధ్యాయం 7వ వచనంలో వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్ములు వేయిననియు నమ్మకము కలదు. చూడండి, నమ్మకము కలదు. నమ్మకమే విశ్వాసం. వృక్షము నరకబడింది. నరకబడిన వృక్షం ఎవరు అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే కొంత పగడాల ప్రవీణ్ అనే దైవ సేవకుడు వృక్షము నరకబడింది, కానీ ఒకరోజు చిగురుస్తున్నాడు. ఇది వారికి తెలియదు. ఏ శేషం అనుకుంటారు చాలా మంది. పోస్ట్ యూట్యూబ్లో పోస్టులు పెట్టారు, మేమే ఏ శేషం అన్నారు, మాతో పెట్టుకుంటే ఇంతే అన్నారు. ధైర్యంగా అండి. కానీ పిల్లరా, మనకు దేవుడు ఇచ్చిన విశ్వాసం ఏమిటంటే వృక్షము నరకబడిన ఎడల అది మరలా చిగుర్చును, దానికి లేత కొమ్ములు వేయునని నమ్మకము కలదు. శరీరరీత్యా ఆత్మరీత్యా శరీరంగా కూడా కృషించిపోయినా, ఏమో వల్ల ఎన్ని బాధలు వచ్చినా, సంతానం కూడా ఒరిగిపోయినా దేవుడు నాకు మరలా ఇస్తాడు అనే విశ్వాసం అతని కంఠంలో ఉంది. మనలో కూడా అలాంటి విశ్వాసంతో ఈ జీవితాన్ని జీవించాలి. చిగురిస్తాం, దేవుడు బ్రతికిస్తాడు, విజయం ఇస్తాడు. అయితే ఆ రోజు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు జయసూచకములకు ఒక గోపురాన్ని కట్టించి ఆ గోపురం చుట్టూ డాళ్ళు, కవచాలు వ్రేలాడదీస్తూ ఉన్నాయి, వ్రేలాడబడుతూ ఉన్నాయి. వాటిని చూస్తే మనం అర్థం చేసుకునేది దావీదుకి విజయం ఇచ్చింది ఆ యొక్క డాళ్ళే. ఆ డాళ్ళు అనగా విశ్వాసం. ఈరోజు మనం విశ్వాసం కలిగి ఉంటే ఇలా దేవుడు కాపాడతాడు, దేవుడు విజయం ఇస్తాడు. ఈ జీవితకాలం మట్టికే కాదు మన విశ్వాసం. ఈ జీవిత కాలం మట్టికే నిరీక్షణ కలిగి ఉంటే మనుషులందరికంటే నేను దౌర్భాగ్యుడును అంటాడు పౌలు. ఈ లోకంలో నాకు హ్యాపీగా నేను బ్రతకాలి, లగ్జరీస్ లైఫ్ కావాలి, సుఖం కావాలి, కష్టం అనేది నాకు ఉండకూడదు, అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతానంటే పౌలు అన్న మాట గుర్తు చేసుకుంటే మనుషులందరికంటే ఈ లోక సుఖభోగాలు కాదండి. ఇవి ఉండొచ్చు, ఈరోజు రేపు పోవచ్చు. ఎవరికి శాశ్వతము కాదు కిరీటము, ఎవరికి తరతరములు
ఉంటున్నా అంటాడు. ఎవరికి సుఖభోగాలు తరతరాలు ఉండవు. ఈరోజు ఉండొచ్చు, రేపు పోగొట్టుకున్నాం. ఈరోజు లేకపోవచ్చు, రేపు అనుభవిస్తాం. అయితే దావీదు పలికే మాటల్లో మన కంఠములో విశ్వాసముతో మనం బ్రతకాలి. విశ్వాసముతో మనం బ్రతకాలి. రెండవ మాట చెప్పి నేను ముగిస్తాను. పరమగీతములు చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. జయసూచనలను ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాళ్లను శూరుల కవచములన్నీ వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ గోపురానికి కవచాలు వ్రేలాడుతూ ఉన్నాయి. సైనికుడు ఆ రోజు యుద్ధంలోనికి వెళ్ళిపోతే యుద్ధంలో ఆ సైనికుడు విజేతగా నిలవాలి అంటే తాను ధరించవలసినటువంటి ఆయుధాలు, ఒకటి ఢాళ్ళు, రెండవది కవచం. కవచం అనేది ఎక్కడ ధరిస్తారంటే ఒక సైనికుడు శరీరం అంతా ధరించేది కవచం. శత్రువు ఏ అగ్నిబాణము విసిరినా, ఏ యొక్క బాణాలు విసిరినా అవి శరీరానికి గాయాలు కాకుండా కవచాన్ని ధరించేవాడు. కవచం దేని చూపిస్తుంది అంటే ఒక ప్రొటెక్షన్, కాపుదల. నిన్ను నన్ను కాపాడేది ఏమిటి అంటే కవచము అనగా ప్రార్థనకు గుర్తు. ప్రార్థనకి గుర్తు. మన జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలండి. వ్యక్తిగతంగానైనా సంఘపరంగానైనా ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన కనుక లేకపోతే దావీదు ఎప్పుడో ఆ యొక్క సౌలు చేతిలో చనిపోయేవాడు. సౌలు మీద విజయం ఇచ్చింది ఏమిటంటే ఒకటి డాలు, రెండవది కవచం, ఒకటి విశ్వాసం, రెండవది ప్రార్థన. చూడండి దావీదు జీవితంలో ఎంత ప్రార్థన ఉంది. 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారండి? సాయంకాలమున, తర్వాత ఉదయమున, మధ్యాహ్నమున. సాయంకాలం నుంచి ప్రార్థన ప్రారంభం చేశాడు. ఎందుకు సాయంకాలము ప్రార్థన ప్రారంభం చేశాడు? సాయంకాలము నైవేద్యం చేసేవారు. దానికంటే ముందుగా ఒక దినం అనేది ఎలా ప్రారంభించబడిందంటే, ఎలా ప్రారంభించబడుతుందంటే మన భాషల్లో, మన పరిధిలో అయితే ఒక రోజు అనేది ఉదయంతో ప్రారంభమవుతుంది. రైట్ కదా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటే ఒక దినాన్ని మనం ఇలా కొలుస్తాం. కానీ దేవుడు దినాన్ని కలగజేసేటప్పుడు ఎలా కలగజేశారంటే సాయంకాలము, ఉదయం కలగగా ఒక దినం ఆయన ఆదికాండములో ఉంటుందండి. ఉదయము సాయంత్రం అయితే ఒక దినం అనలేదు దేవుడు. సాయంకాలము ఉదయం కలగగా ఒక దినము అంటే దినం అనేది సాయంత్రంతో ప్రారంభించబడింది. అది దృష్టిలో పెట్టుకొని ఈ దావీదంట ప్రియులారా అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన ప్రొడక్షన్, కాపుదల, భద్రత. ఈ లోకములో మనము విజేతగా నిలవాలి అంటే లోకం నుంచి, శరీరం నుంచి, సాతాను నుంచి, సాతాను యొక్క అనుసరణ నుంచి, అంధకార సంబంధము దురాత్మ సమూహం నుంచి మనం బయటపడాలి అంటే మన జీవితంలో ప్రార్థన అనుభవం అనేది ఉండాలి. రోజుకి ఇతడు 3 సార్లు ప్రార్థన చేశాడు. 119వ కీర్తన 164 వచనం చూడండి. 119వ కీర్తన 164 వచనంలో ఇంకో మాట చెప్తాడు. 119వ కీర్తన 164 వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అని చెప్తున్నారు. చూడండి, అంటే దినానికి 7 సార్లు. ఇవొక 3 యాడ్ చేస్తే అవుతున్నాయి 10 సార్లు అండి. ఆ సౌలు మీద దావీదా నువ్వు ఎట్లా విజయం చేయించావు అంటే ప్రార్థన, కవచం, విశ్వాసం. అందుకే దావీదు తాను విజేతగా నిలిచినప్పుడు ఒక గోపురాన్ని కట్టించి
ఆ గోపురం చుట్టూత రంగులు వేయలేదు, డెకరేషన్ లైట్ వేయలేదు. కవచాలంట, ఢాళ్ళు వేలాడదీస్తూ ఉన్నాయి. దావీదు జీవితంలో విజయాన్ని ఇచ్చింది అదే. ఈరోజు మన జీవితంలో ఓడిపోతున్నామా? విశ్వాసం లేదేమో. మన జీవితంలో ఓడిపోతున్నామా? ప్రార్థన బలం లేదేమో. సంఘపరంగా, కుటుంబపరంగా దినములకు 7 మార్లు కాదు 10 సార్లు దేవునితో గడిపిన వాడు దావీదు. మనం ఎన్నిసార్లు గడుపుతున్నామండి దినముతో? నేను చిత్తపన్న వాక్యం చాలా ఉంది, ఇంకా వివరించలేను, ముందుకెళ్తాను పిల్లలు. ఇక్కడ మన ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. అది కవచానికి సాదృశ్యంగా ఉంది. మన ప్రార్థనలో ఉంటే విజేతగా ఉంటుంది. చూడండి ఎలాంటి శ్రమలు మనుషుల మీదకి వస్తాయి, అప్పుడు మనము ఎలా ఉండాలి. కీర్తన గ్రంథము చూడండి, 32వ కీర్తన 6వ వచనం. 32వ కీర్తన 6వ వచనం. 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహమును పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఇలా చాలా ఆధారాలు ఉన్నాయి, కానీ నేను ముగిస్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే విస్తార జల ప్రవాహములు పొరలు వస్తున్నాయి నా మీదకి, అయినా అవి నా మీదకి నా వైపు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? విస్తారమైన జల ప్రవాహములు. జల ప్రవాహం అంటే సునామీ కదా. జల ప్రవాహము అంటే ఆయన మీదకి వస్తున్నాయి, అవి నా మీదకి నా వైపు వస్తున్నాయి, కానీ నన్ను తాగలేవు. వస్తున్నటువంటి ఆ జల ప్రవాహం ఏది? దావీదు ఎలా కాపాడబడ్డాడు? నా మీదకి విస్తారమైన జల ప్రవాహం వస్తుంది అన్నాడు. వస్తున్న జల ప్రవాహం ఏమిటి? చూడండి, చాలా మర్మవిక్తమైనటువంటి మాట. ఒక మాట చదువుతాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాడు. ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను. ఆ వేసి కూర్చున్న చోట నీవు చూచిన జలములు, ఈ మాట చూడండి, నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నవి. దావీదు మీదకి వచ్చినటువంటి ప్రవాహ జలములు ఏమిటి అంటే, ప్రవాహ జలం అంటే ప్రవాహ జలమే కాదండి, దాని అర్థాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఆ పరిగెత్తుకుంటూ ప్రవాహ జలం వచ్చింది ఎవరు అంటే ప్రజలు, జన సమూహము, ఆయా భాషలు మాట్లాడువారు. దావీదు మీదకి ఆయా భాషలు మాట్లాడేవారు వచ్చారో లేదు, కానీ ఈరోజు మన మీదకి మాత్రము ఆయా భాషలు మాట్లాడేవారు వస్తున్నారు. ఈరోజు మన మీదకి వచ్చే శత్రువులు ఎవరంటే ప్రవాహ జలముతో పోలుస్తున్నారు. హిందువులు తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. పిల్లల మన మీదకి వస్తున్నటువంటి ఆ జల ప్రవాహం ఎవరు అంటే ఆయా భాషలు మాట్లాడేవారు ప్రజలే. వీళ్ళు భూమి మీద బ్రతకకూడదు, బ్రతికి బట్ట కట్టకూడదు. దావీదు యొక్క జీవాన్ని తీసివేయాలనుకున్నాడు సౌలు. ఈరోజు క్రైస్తవం యొక్క జీవాన్ని తీసివేయాలనుకున్నది లోకం. అయితే ఇవి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఒక ప్రవాహం వల్లే. ప్రజలందరూ కూడా గుంపులుగా వస్తున్నారు క్రైస్తవం మీదకి. ఇప్పుడు మనకెవరు సహకారి? ఇప్పుడు మనం కాపాడేదెవరు? కవచం అన్నాం కదా, ప్రార్థనే కాపాడుతుంది. ఇంకెవరు కాపాడుతున్నారంటే ఒక అద్భుతమైన రిఫరెన్స్ చూడండి. సామెతల ప్రకటన గ్రంథాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16-17 వచనాలు అందరు తీయండి ఈ మాట. 12వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. భూమి
భూమి ఆ స్త్రీకి సహకారి అయి భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి కక్కిన ప్రవాహమును మృంగివేసిను. ఇక్కడ చూడండి పిల్లరా, అక్కడ ఘట సర్పం అనేది తన నోటి నుంచి ఏం కప్పుతుందంట? తన నోటి నుంచి ఏం కప్పుతుందండి? ప్రవాహ జలమును కప్పుతుంది. ఇప్పుడు ఆ ప్రవాహ జలం అనేది పారుకుంటూ క్రైస్తవుల మీదకి వస్తాం. ఇప్పుడు మనకెవరు సహకారి? ఆ రోజు ఆ స్త్రీ మీదకి, కొంచెం సైలెంట్ పెట్టండి, ముగిస్తున్నాను. స్త్రీ మీదకి ఎవరు వస్తున్నారంటే సర్పము తన నోట నుంచి జల ప్రవాహాన్ని కక్కేసింది. ఆ ప్రవాహం పొర్లుకుంటూ ఆ స్త్రీని మింగాలని వచ్చింది. ఆ స్త్రీ ఎవరో కాదండి, సంఘం. సంఘాల మీదకి లోకం ఏకమై వస్తుంది. నిన్ను కాపాడేది ఎవరు ప్రవాహం నుంచి అంటే అక్కడ రాయబడి ఉంది, భూమి నీకు సహకారి. భూమి నీకు సహకారి. భూమి ఎలా సాయం చేస్తుంది అంటే ఒక్కసారి చూడండి, దాతాను, అభిరాము, కోరాహులు మోషే మీదకి తిరుగుబాటు చేస్తే ఆ మోషేను, ఆరును కాపాడింది ఎవరు? భూమి. నోరు తెరిచి ఆ సైన్యం అంతా కూడా ఇలాంటి అద్భుత కార్యము దేవుడు జరిగిస్తాడండి. సేవకుల మీదకి, సంఘాల మీదకి, పెద్దల మీదకి ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో ఈరోజు వారిని మృంగడానికి దేవుడు భూమిని సహకారంగా ఉంచాడు. మర్చిపోదు. ప్రవాహ జలము ఆ సర్పము తన నోట నుంచి కక్కుతూ ఉంది. శ్రమలని అనేకులను రేకెత్తించి రెచ్చగొట్టి పంపిస్తుంది. భయపడవు. మనకు సహకారి దేవుడు, మన కవచం ప్రార్థన. అయితే అడ్డాలని, ఆ కవచాలని మన కంఠములో వేలాడుతున్నాం. విశ్వాస వాక్కు కవచం, ప్రార్థన కవచం మన కంఠ మీద ఎప్పుడు వేలాడుతూనే ఉండాలి. మనకి వేలాడుతున్నాయా? మన కంఠంలో ప్రార్థన ఉందా? మన కంఠంలో విశ్వాసం ఉందా? ఉన్న విశ్వాసం ఎంతకాలం కాపాడుకుంటాం? ఉన్న ప్రార్థన ఎంతకాలం కాపాడుకుంటాం? మరణం వచ్చేంత వరకు కాపాడుకోవాలి. దావీదు మీదకి లేచిన ప్రవాహ జలాలు దేవుడు అతని మీదకి రప్పించలేదు. అయితే మన కంఠం మీద వేలాడవేయబడింది విశ్వాసం ఉండాలి. ఉన్నాయా? ఇవి లేకపోతే ఏముంటాయి? ఒకసారి చూడండి, ఇవి లేకపోతే ఏముంటాయి అని మనం చూడగలిగితే కీర్తనలు 73వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 73వ అధ్యాయము 5వ వచనం. 73వ కీర్తన 5వ వచనం. కీర్తనలు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొని ఉన్నది. గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొని ఉన్నవి. సోదరులారా, మన కంఠము చుట్టూతా ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవి గనక లేకపోతే ఇంకేముంటాయంటే గర్వమే కంఠహారము వలె ధరించుకుంటాం. మనం ధరించుకోవాల్సింది గర్వాన్ని కాదు, అతిశయమి కాదు, అహంభావాన్ని కాదు, గొడవలు కాదు. పిల్లరా, మనం ధరించవలసింది విశ్వాసం, ప్రార్థన, కవచాన్ని మనము ధరించాలి. ఎప్పుడు మనము ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో కొర్నేలు అనే భక్తిపరుడు రాయబడి ఉంటుంది. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండువాడు అని రాయబడి. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు అని రాయబడలేదు. కొంతమంది వారానికి ప్రార్థన చేస్తే మళ్ళీ వారానికి ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన పిల్లరా? నష్టపో. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే కొర్నేలు కుటుంబం ఎలా ఆస్వాదించబడింది? ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. మన కంఠము చుట్టూతా వేలాడబడవలసినవి బయటి అలంకరణ కాకుండా ఆత్మీయ అలంకరణ మనం ధరిస్తే మనకెంతో క్షేమం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మన కంఠం చుట్టూతా ఇంకా వేలాడవలసినవి ఇంకేమేమో. సత్యం వేలాడాలి, దయ వేలాడాలి, కనికరము ఉండాలి. ఇవన్నీ బైబిల్ ఆధారాలు ఉన్నాయి. మన కంఠములో కనికరం ఉండాలి, మన కంఠములో దీనత్వం ఉండాలి, మన కంఠములో దయాగుణం ఉండాలి. రెచ్చగొట్టే మాటలు ఉండకూడదు, ఒకరిని కించపరిచే మాటలు ఉండకూడదు,
ఈ కంఠంలో ఏ మాట బయటికి వెళుతుంది? నువ్వు కంఠంలో ధరించవలసినటువంటి కవచాలు ఏమిటి? ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నావు. మన కంఠంలో విశ్వాసం లేకపోతే, ప్రార్థన లేకపోతే మనం ఓడిపోతాం. దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి బహుకాలం యుద్ధము జరగగా దావీదు విజయం పొందుతున్నాడు. తన విజయానికి గుర్తుగా డాలు చూపిస్తున్నాడు, తన విజయానికి గుర్తుగా కవచాలు చూపిస్తున్నాడు. మనము కూడా ఈ జీవితాన్ని మాదిరిగా ఉంచుకొని భక్తి జీవితంలో మనం సాగిపోతాం. ఈ లోకంలో ఉండే అతిశయాలు, గర్వాలు, అహంకారం, చెడ్డ మనసు ఇవన్నీ కూడా మనం దూరపరుచుకొని ప్రభు కోసము సాక్షులుగా బ్రతకాలని, ఇంకా యుద్ధ రంగంలో ఎవరైతే యేసు ప్రభుల వారిని నమ్మలేదు, చనిపోయిన తర్వాత భయంకరమైన అగ్నిగుండం తప్పించబడాలంటే యేసుక్రీస్తు నీ కోసం కల్వరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నమ్ము, నీ యొక్క ఆత్మ శాంతి, నీకు ఆత్మకు శాంతి అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు. ఆయన విశ్వాసం వచ్చే సాగాలని తెలియపరుస్తూ ముగిస్తున్నాడు. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించాడు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాము. అమూల్యమైన సత్యాలు, జీవిత సత్యాలు వింటున్నాము.